డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు 2050 నాటికి 40 మిలియన్ల మరణాలు. సో సూపర్ బగ్ దీనికి చికిత్స లేదు, దీనికి మందులే లేవు అంటున్నారు. ఇదొక వింత వ్యాధి, కొత్త వ్యాధి అంటున్నారు. ఏంటి ఆ వ్యాధి, ఎలా వస్తుంది? వీటిని సూపర్ బగ్స్ లేదా చికిత్స లేని వ్యాధి అని అంటున్నాము. లేదా సింపుల్ టర్మ్స్లో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ మైక్రోబ్స్ అని అంటాము. ఇవి బ్యాక్టీరియా అవ్వచ్చు, ఫంగై అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు. సో మనం రెగ్యులర్గా వాడే ఏ యాంటీబయాటిక్స్ పనిచేయ వీటికి. అండ్ హై అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది. వీటిని సూపర్ బగ్స్ అని అంటున్నాము. సో మీరు చెప్పినట్టు ఎస్టిమేట్ ప్రకారం అయితే 2050కి చాలా డెత్స్ అవుతాయి ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ వల్ల. మన యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రీసెర్చ్ వాళ్ళు ఇది డిక్లేర్ చేశారు. లాన్సెట్ జర్నల్లో లాన్సెట్ జర్నల్లో దే హ్యావ్ డిక్లేర్డ్ దట్. సో ఈ బగ్స్ ఏంటంటే మనకి వాటి డిఫెన్స్ మెకానిజం వల్ల ఒక యాంటీబయాటిక్ ఇస్తున్నాము, తరచూ యాంటీబయాటిక్స్ ఇస్తున్నాము. సో ఈ మైక్రోబ్స్ వాటి డిఫెన్స్ కొంచెం మ్యూటేషన్ చేసి రెసిస్టెంట్ జీన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి అన్నమాట. ఈ రెసిస్టెంట్ జీన్స్ ఒక బ్యాక్టీరియా నుంచి పక్కనున్న బ్యాక్టీరియాకి స్ప్రెడ్ చేస్తుంది. హారిజాంటల్ జీన్ ట్రాన్స్ఫర్ అని అంటాము. ఇదే కాకుండా నెక్స్ట్ రీప్రొడ్యూస్ అయినప్పుడు, మల్టిప్లై అయినప్పుడు కూడా నెక్స్ట్ బ్యాక్టీరియాకి కూడా ఈ రెసిస్టెంట్ జీన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇది వాటి డిఫెన్స్ మెకానిజం. ఇప్పుడు మనం ఎవరైనా అటాక్ చేస్తున్నారు అనుకోండి, మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం, అన్ని రకాల మెథడ్స్ ట్రై చేసి ఆ అటాక్ని ఆపడానికి ట్రై చేస్తాం. అలాగే మనం యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం ఈ ఆర్గానిజమ్స్ని చంపడానికి. సో ఈ ఆర్గానిజమ్స్ అన్నీ ఏంటి, కొత్త పద్ధతులు ట్రై చేస్తూ ఉంటాయి. సో మ్యూటేషన్ ద్వారా అయినా లేదంటే వాటి డిఫెన్స్ మెకానిజం ద్వారా అయినా ఈ రెసిస్టెంట్ జీన్ అనేవి అవి తయారు చేసుకుంటున్నాయి. ఇవి జనరలీ అలాగా హాస్పిటల్ సెటప్స్లో మనకి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ప్రొలాంగ్డ్ ఎక్కువసేపు హాస్పిటల్ స్టేలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మల్టిపుల్ యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటాము. సో ఇన్ హౌస్ హాస్పిటల్ ఐసీయూ సెటప్లో లేదంటే లాంగ్ టర్మ్ కేర్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్ సిస్టమ్స్లో ఉన్న వాళ్ళలో మనం ఎక్కువ నోటీస్ చేస్తూ ఉంటాము. అంటే పేషెంట్ ఎవరైనా ఏదైనా జబ్బు వచ్చి ఎక్కువ రోజు ఒక నెలకు పైన హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అట్లాంటి వాళ్ళలో చూస్తాము. అట్లాంటి వాళ్ళలో వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ఇది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న బాగా వస్తుంది. ఇదే కాకుండా కూడా మనకి ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న డిజీజెస్ ఉన్న వాళ్ళు, లైక్ హెచ్ఐవి ఉన్న వాళ్ళు, లేదంటే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు, లేదా క్రానిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఈ సూపర్ బగ్ ఇన్ఫెక్షన్ వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా హాస్పిటల్ సెటప్లో ఏమైనా ట్యూబ్స్ ఇన్సర్ట్ అయి ఉన్నవాళ్ళు, అంటే శరీరంలోకి బయట నుంచి ఏమైనా ఆర్టిఫిషియల్ డివైస్ కానీ, ఇప్పుడు సెంట్రల్ లైన్స్ కానీ, బ్రీదింగ్ ట్యూబ్స్ కానీ, చెస్ట్ ట్యూబ్స్ కానీ, కెథెటర్స్ కానీ ఇలాంటివి పెట్టున్న వాళ్ళలో మనకి ఇన్ఫెక్షన్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ థింగ్ మన బాడీలో ఆల్రెడీ ఇన్సర్టెడ్ అయి ఉంది. సో వీళ్ళకి వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. మ్యామ్, సాధారణంగా ఏదైనా జ్వరము ఇట్లాంటి ఫ్లూ సీజన్ అయితే ఫ్లూస్ అలా వచ్చినప్పుడు సో దానికి మీరు టెస్టులు చేపిస్తారు. ఏంటి అది, టైఫాయిడా లేదంటే మలేరియానా వచ్చింది, దానికి ఖచ్చితమైన మెడిసిన్ అనేది ఉంటుంది, యాంటీబయాటిక్ దానికి ఇచ్చి తగ్గిస్తారు. సో అప్పుడు దాంట్లో వచ్చిన వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మళ్ళీ మల్టిప్లై అయ్యి దాని నుంచి వస్తుందా ఇది? సో ఇదేంటంటే మనకి హాస్పిటల్ సెటప్లో అనుకోని లెటెస్ట్ సే, సో ఒక పేషెంట్కి వచ్చింది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజం. సో మనం ఫిజికల్ కాంటాక్ట్ అయినప్పుడు ఆ పేషెంట్ నుంచి ఇంకోళ్ళకి వచ్చే టెండెన్సీ ఉంటుంది. లేదా కంటామినేటెడ్ సర్ఫేసెస్ పట్టుకున్నప్పుడు, లేదా ఏమైనా మెడికల్ డివైజెస్ ఎక్విప్మెంట్స్ ఇవి సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోయినా కూడా ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి వచ్చే టెండెన్సీ ఉంటుంది. సో అది బ్యాక్టీరియా కావచ్చు, మీరు అన్నట్లు వైరస్ కావచ్చు. అప్పుడు ఇంకా మందులు పనిచేయవు, చేయనప్పుడు ఇంకా డెత్సే కదా జనరల్గా మనం అనుకో. ఎనీ ఆర్గానిజం ఐడెంటిఫై చేయాలంటే మనం కల్చర్స్ పంపిస్తామండి. కల్చర్ అంటే శాంపుల్ ఐదర్ బ్లడ్ కానీ, యూరిన్ కానీ, లేదా స్టూల్ కల్చర్ కానీ, లేదంటే బాడీ నుంచి అన్న ఫ్లూయిడ్స్, పస్ కానీ, ఎసైటిక్ ఫ్లూయిడ్, ప్లూరల్ ఫ్లూయిడ్ ఇవి తీసి కల్చర్కి పంపిస్తాం. ఆ కల్చర్లో మనకి ఏ ఆర్గానిజమో తెలుస్తుంది, ఆ ఆర్గానిజంకి ఏ మందులు పనిచేస్తాయో మనకు తెలుస్తుంది. ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్కి ఆర్గానిజం ఐడెంటిఫై అవుతుంది, బట్ అన్ని డ్రగ్స్ ఇంక్లూడింగ్ హై అండ్ యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో మనం ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా సరిగ్గా పనిచేయకపోవచ్చు.
సో ఇట్ ఈస్ వెరీ టఫ్ టు ట్రీట్ అండ్ వచ్చినా కూడా కొంచెం లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ లానే ప్రెజెంట్ అవుతుంది. అంటే మేము తెలియక ఎన్నో రకాల యాంటీబయాటిక్స్ ఇలా వాడి ఉన్నాము అంటే వాళ్ళకు కూడా ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందా? ఎస్, ఇప్పుడు ఏంటంటే ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ తీసుకుని వేసేసుకుంటూ ఉంటారు. ఇవి మళ్ళీ యాంటీబయాటిక్ సిమ్టమ్స్, ఇప్పుడు మామూలు కోల్డ్ వచ్చింది, మోస్ట్లీ కామన్ కోల్డ్ వైరల్ కోల్డ్ అని చెప్తాము. సో దీనికి యాంటీబయాటిక్ అవసరం ఉండదు. బట్ అయినా సరే జనాలు మందుల షాప్కి వెళ్ళి లేదంటే వాళ్ళ ఓన్ సొంత తెలివితో యాంటీబయాటిక్లు వేసేసుకుంటారు. పోనీ వేసుకున్నది ఫుల్ కోర్స్ తీసుకోవరు. ఇప్పుడు ఎవరైనా హెల్త్ కేర్ ప్రొవైడర్, డాక్టర్ కానీ ఎవరైనా యాంటీబయాటిక్ కోర్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం అంటే మాకు నీడ్ కనిపించి యాంటీబయాటిక్స్ ఇచ్చామనుకోండి, ఒక స్పెసిఫిక్ కోర్స్లా ఇస్తాం 5 days 7 days అని. బట్ అందరూ ఏం చేస్తారు, ఒక 1 to 2 days కల్లా సిమ్టమ్స్ తగ్గిపోతాయి, జ్వరం తగ్గిపోతుంది, కాఫ్ కోల్డ్ తగ్గిపోతుంది. సో వెంటనే ఇంకా మందులు డిస్కంటిన్యూ చేస్తారు. సో ఇలాంటి వల్ల కూడా మనకి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే జనరల్గా 5 days కోర్సు 3 days కోర్సు ఇలా ఉంటాయి యాంటీబయాటిక్స్. ఎందుకు మేడం అట్లా ఉంటుంది జనరల్గా? టు రెడ్యూస్ ది బ్యాక్టీరియల్ లోడ్ అండి. సో మనం యాంటీబయాటిక్ కానీ ఏమైనా యాంటీవైరల్ కానీ యాంటీ ఫంగల్ కానీ ఇచ్చినప్పుడు అది మల్టిప్లికేషన్ని ఆపుతుంది, ఆ ఆర్గానిజం మల్టిప్లికేషన్ ఆపుతుంది. ఇంతలోపు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం కోరుకొని ఇట్ విల్ అటాక్ ది ఆర్గానిజం. సో ఈ డ్యూరేషన్కి మనకి స్పెసిఫిక్ డ్యూరేషన్ వరకు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళు ఆపేస్తారో దానికి రెసిస్టెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ అదే ఇష్యూ వచ్చినప్పుడు వాడిన ప్రయోజనం అదే యాంటీబయాటిక్ ఇంకా పని చేయకపోవచ్చు. సో మనం అవసరం ఉన్నప్పుడే యాంటీబయాటిక్స్ వాడాలి, అవసరం లేనప్పుడు యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ ఎవరైనా యాంటీబయాటిక్ నీడ్ ఉందని చెప్పి ఇస్తే దాని కోర్స్ కంప్లీట్గా తీసుకోవాలి. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 2 days చూస్తారు, ఫీవర్ తగ్గుతుందా లేదా అలా చూసి నార్మల్గా ట్యాబ్లెట్స్ ఇస్తారు, సిమ్టమాటిక్గా ఇస్తారు. తర్వాత ఎప్పుడు ఇంకా తగ్గట్లేదు, దానికి టెస్టులు అయ్యాక అది ఇదేంటో తెలుసుకొని ఖచ్చితంగా అప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. మాకు అలా ఓపిక ఉండదు కాబట్టి జనరల్గానే డాక్టర్ దగ్గరికి వెళ్తే 4 రోజులు తగ్గుతుంది, నార్మల్ మెడికల్ షాప్లో తీసుకుంటే ఒక్క రోజుకే తగ్గిపోయింది అన్న ఫీలింగ్ అనేది ఎక్కువైపోయింది ఈ మధ్య. లేదండి, బికాస్ నేను ఐ హ్యావ్ సీన్ పర్సనలీ, అంటే హాస్పిటల్ సెటప్ క్లినిక్ సెటప్లో కాకుండా నేను మామూలుగా చిన్న మందులు ఏవో తీసుకోవడానికి ఫార్మసీకి వెళ్ళాను. సో ఒక పేషెంట్ వచ్చి నాకు విపరీతమైన దగ్గు ఉంది, జ్వరం ఉంది, నాకు ఏమైనా మందులు ఇవ్వు అని చెప్పాడు. ఎవరిని? ఫార్మసీ అతన్ని, మందుల షాప్ అతను ఏమన్నాడు, సరే ఒక 2 రోజులు ఈ యాంటీబయాటిక్లు వేసుకో అని చెప్పి కట్ చేసి ఇస్తున్నాడు. అతనేమో 2 రోజులు నా దగ్గర డబ్బులు లేవు, ఒక టాబ్లెట్టే ఇవ్వండి అని చెప్పాడు. సో అసలు ఆ 2 రోజుల కోర్సే లేదు టు బిగిన్ విత్. ఇతనేమో 1 రోజు వేసుకుంటా అని అంటున్నాడు. ఇలాంటివి మల్టిపుల్ టైమ్స్ చేస్తారు. సో ఈ మల్టిపుల్ మంచి యాంటీబయాటిక్స్ 1 రోజు లేదా 1 పూట వేసుకుని ఆపేయడము, అవసరం లేకుండా వేసుకోవడము, ఇలాంటివి మల్టిపుల్ టైమ్స్ చాలా మంది చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఓపిక లేదంటే మా మందుల షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏ మందులు ఇస్తే వేసేసుకుంటారు. సో ఇలాంటివి యూ హ్యావ్ టు స్టాప్. అధ్యయనాలు చెప్తున్నాయి, చాలా స్టడీస్ వస్తున్నాయి దీని మీద. 2050 కావచ్చు, అంతకు ముందు కావచ్చు, అంత లోపలనే కావచ్చు. సో ఇలాంటి రెసిస్టెన్స్ వచ్చి సూపర్ బగ్ అంటే మనం ఒకప్పుడు చూసినా 4 years బ్యాక్ చూసినా కరోనా లాగే అనుకోవచ్చేమో. ఇంకా అది కూడా మనకు తెలియకుండానే బట్ ఇది ఇంకా లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్ వస్తుందండి. ఎందుకంటే మనకి అవైలబుల్ మందులు ఏవి దానికి పనిచేయవు. సో స్టార్ట్ అవడం నార్మల్ ఫీవర్ లానే స్టార్ట్ అవుతుంది, బట్ ఇంటెన్సిటీ ఫాస్ట్గా పెరుగుతుంది, ఫాస్ట్గా డిటరేట్ అవుతారు. సో హై గ్రేడ్ ఫీవర్స్, బ్రెత్లెస్నెస్, ఊపిరి అందకపోవడము, చెస్ట్ పెయిన్, అబ్డామినల్ పెయిన్, సివియర్ మల్టీ ఆర్గన్ ఫెయిలియర్, సెప్సిస్లోకి వెళ్ళడం, బీపీ ఫాలో అవడము, ఇరిటబిలిటీ, ఫిట్స్ రావడము, ఇలాంటివి జరుగుతాయి. అండ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ప్రోగ్రెషన్ వీళ్ళలో. సో ఇది మనం ప్రివెంట్ చేయడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ప్రివెన్షన్ ఏంటంటే చైల్డ్హుడ్ వ్యాక్సిన్స్ లానే చైల్డ్హుడ్ పిల్లలందరికీ వ్యాక్సిన్స్ ఇస్తున్నాం, మోర్ ఆర్ లెస్ అందరూ బాగానే ఇస్తున్నారు. అడల్ట్స్లో కూడా అడల్ట్ ఫాలో అప్ వ్యాక్సినేషన్ ఇస్తున్నాము. సో కొన్ని చైల్డ్హుడ్ వ్యాక్సిన్స్కి బూస్టర్ డోసెస్ కూడా ఇస్తున్నాము. లైక్ టీడాప్ అని అంటాం, టెటనస్, డిప్తీరియా, పెర్టసిస్, ఇది ఒక బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు నిమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్స్ తీసుకోవడము, హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడము, ఇయర్లీ వన్స్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడము, ఇవి చేస్తే మనకి అట్లీస్ట్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ ఇన్ఫెక్షన్స్ మనం తగ్గించుకోవచ్చు. సో వ్యాక్సినేషన్
is definitely you have to follow it even in adult age group. వ్యాక్సిన్ తీసుకోమంటున్నారు అంటే ముందు ఏదో జబ్బులు వస్తాయి, దాన్ని బట్టి ముందే రెడీ చేసుకోండి మీ యాంటీబాడీస్ అన్నట్లే కదా. yes, so that సివియారిటీ కొంచెం మైల్డ్ సివియారిటీలో వస్తుంది. సో పూర్తిగా ఇన్ఫెక్షన్ అయితే ఆపలేము, బట్ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ కాకుండా మైల్డ్గా వచ్చిపోతుంది అని చెప్పి వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తాము. జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. ఇమ్యూనిటీ బాగా మళ్ళీ ఇమ్యూనిటీ పెంచుకోమన్నారు కదా అని కషాయాలు అలాంటివి తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందామండి. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటే చాలు. సో లేదా డాక్టర్ చెప్పినట్లు ఏదైనా ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే డాక్టర్ చెప్పిన మందులు వాడితే సరిపోతుంది, అంతకు మించి అయితే వాడకూడదు. నేను నిన్న ఒక పెద్ద డాక్టర్ని ఇంటర్వ్యూ చేశాను, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ని. అయితే విలేజెస్లో కొంచెం అది సిటీ టౌన్స్ అలాంటి దగ్గర కూడా ఫీవర్కి కూడా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. సో ఆలోచించాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి సూపర్ బగ్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మనమే మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయాలి. హ్యాండ్ వాషింగ్ ఇంపార్టెంట్. సో బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కానీ బయట తినేటప్పుడు కానీ బిఫోర్ ఈటింగ్ వాష్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్. అలాగే సర్ఫేస్ డిస్ఇన్ఫెక్షన్ కూడా ఇంపార్టెంట్. హాస్పిటల్స్లో అయినా లేదంటే ఇంట్లో ఎవరికైనా ఫీవర్స్ ఉన్నాయన్నా కూడా సర్ఫేస్ డిస్ఇన్ఫెక్షన్ చేయాలి. మెడికల్ డివైజెస్ ఎక్విప్మెంట్స్ కూడా ప్రాపర్గా స్టెరిలైజ్ చేసి వాడితే మళ్ళీ అదే ఇన్ఫెక్షన్ ఇంకోళ్ళకి రాకుండా ఉంటుంది. అండ్ మనం వాటర్ తీసుకున్నప్పుడు కానీ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ హైజీన్ ప్లేసెస్లో తీసుకోవాలి. వాటర్ కూడా ప్యూరిఫైడ్ వాటర్ తీసుకుంటే వాటర్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవచ్చు. జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.